అందరికీ నమస్కారం. నేను మీ శివాని. ఈరోజు మనతో పాటు దింటగుత్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర సిద్ధాంతి, మహాగౌరి ఉపాసకులు. నమస్తే గురుగారు. నమస్తే అన్న. హరి ఓం శివం. గురుగారు, మనం తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్ చూసుకుంటే అందరూ జ్యోతిష్యాలు చెప్తూ ఉంటారు పొలిటీషియన్స్ గురించి. సో అందరు చెప్పిన విధంగా అయితే కేసీఆర్ గారు గెలవాలి. కానీ అదంతా మారిపోయి సడన్ గా మనం ఏదైతే అనుకోలేదో అది జరిగింది. మన తెలంగాణ ఎలక్షన్స్ లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవడం, సీఎం అయిపోయారు ఆయన. అసలు అనుకోలేదు ఆ పార్టీ నుంచి వాళ్ళు గెలుస్తారని. మరి ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారి జాతకం అదంతా కూడా ఎలా ఉంది? అంటే నువ్వు అనుకోలేదమ్మా, ఓకే, చాలా మంది జ్యోతిష్యులు అనుకోలేదేమో, బట్ చాలా క్లియర్గా నేను అనాలిసిస్ చేసి చెప్పాను. రాబోయేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే అని చాలా క్లియర్గా చెప్పాను. ఓకే, ఎవరన్నా వీడియో చూడకపోతే కనుక ఒకసారి వీడియో చూడండి. మీకు లింక్ దొరకకపోతే ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి, నేను లింక్ కూడా పంపిస్తాను. ఓకే, నో డౌట్. ఎంత క్లియర్గా మనం జాతక విశ్లేషణ చేశామో, నాకు ఇష్టమైన నాయకుడు కేసీఆర్, ఓకే, గోచార బలం ఎంత వీక్ అయిపోయి ఆయన ఓడిపోబోతున్నాడు. ఎటువంటి బలాలు లేని, అంటే జాతక రీత్యా ఎటువంటి బలాలు లేని రేవంత్ రెడ్డి జాతకం గోచార బలాలతో విపరీతంగా పుంజుకుని రావడం, దానివల్ల ఆయన ఏ విధంగా సీఎం అయ్యాడు మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్, ఎప్పుడు కూడా జ్యోతిష్యుడు చెప్పేటప్పుడు, అంటే ఈ పొలిటికల్ సంబంధించిన జ్యోతిష్యం చెప్పేటప్పుడు సీఎం అవుతాడా, పిఎం అవుతాడు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అవి ఎప్పుడు కూడా 2029లో ఏం జరుగుద్ది, 2040లో ఏం జరుగుద్ది, ఇప్పుడు మాట్లాడుకున్న ఉపయోగం ఏంటి? ఒకటి, అసలు రేపు ఆ నాయకుడు ఉంటాడో లేదో తెలియదు, నేను ఉంటాడో లేదో తెలియదు, నువ్వు ఉంటావో లేదో తెలియదు. అన్సర్టినిటీ అయిన ఈ జీవితంలో మళ్ళీ అప్పుడెప్పుడు దాని గురించి మనం ఇప్పుడు చర్చించుకునే విషయం ఉపయోగం ఉంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, సరే చర్చించుకున్నావు, ఆయన యొక్క జాతకం బాగానే ఉంది, కానీ ఆయన ప్రత్యర్థి ఎవరని తెలియకుండా నువ్వు ఎట్లా చెప్తావు? ఇప్పుడు యుద్ధంలో ఎవరెవరు కొట్టుకుంటున్నారు, ఎవరెవరు యుద్ధం చేసుకుంటున్నారు, ఎదుటి వ్యక్తి యొక్క బలాబలాలు ఎలా ఉన్నాయో చూడాలి కదా. మనకి చాలా క్లియర్గా మొన్న తెలంగాణ ఎలక్షన్లో వేరే పార్టీ ఎవరు కూడా, అంటే వేరే పార్టీ అంటే బీజేపీ, ఆల్మోస్ట్ 1 year బ్యాక్ వరకు కూడా చాలా బలంగా ఉండి 2022 వరకు కూడా ఒక్కసారిగా ఏదో నిప్పు మీద నీళ్లు చల్లినట్టుగా చల్లబడిపోయింది. అవునా కదా? అప్పుడు ఏమైంది? 2 ఉన్నాయి సింహాలు, కొట్టుకునే సింహాలు. 3వ సింహం లేదు, 2 సింహాలే ఉన్నాయి. 2 సింహాలు ఉన్నప్పుడు ఈ సింహం యొక్క జాతకం ఎలా ఉంది, ఆ సింహం యొక్క జాతకం ఎలా ఉంది, ఈ బలం ఎలా ఉంది, దానికి బలం ఎలా ఉంది చూసినప్పుడు మనం చాలా క్లియర్గా ప్రిడిక్ట్ చేయడం జరిగింది. కేసీఆర్ అనే సింహానికి 40 మార్కులే, రేవంత్ రెడ్డి అనే సింహానికి 60 మార్క్స్ ఇచ్చాం చాలా క్లియర్గా. అదేవిధంగా వాళ్ళు రేవంత్ రెడ్డి గారు గెలవడం జరిగింది, గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. సరే, గవర్నమెంట్ ఫామ్ అయిన కాడి నుంచి స్టార్ట్ అయింది, మళ్ళీ 6 నెలల్లో పడిపోద్ది, లేకపోతే గవర్నమెంట్ ఉంటుంది, సీఎం మారిపోతాడు. సరే, ఇవన్నీ మీరు ఎప్పుడు అడుగుతూనే ఉన్నారు, నేను ఏదో నవ్వుతున్నాను చిరునవ్వుతో. ఇవాళ దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రేపు మేలో మనకి గోచార బలాలు మనకు తెలుస్తున్నాయి కాబట్టి, మే 18 నుంచి ఈ గోచార బలాలను బట్టి, ఓకే, ఇప్పుడు ఎలా ఉంది ఆయనకి, గోచార బలం మారిన తర్వాత ఎలా ఉంది, నిజంగానే ఏమైనా వీక్ అయిందని మాట్లాడుకుందాం. రేవంత్ రెడ్డి గారి జాతకం 8/11/1969 కొండారెడ్డిపల్లి. ఈయనకి ప్రజెంటు వృషభంలో గురువు, గోచార గురువు, జన్మగురువు కన్యలో, చంద్రుడితో కలిసి ఉండటం అంటే గజకేసరి యోగం. గజకేసరి యోగం మీద గోచార గురువు యొక్క దృష్టి ఉండటం మంచిగా ఉంది, అంటే ప్రజెంట్ బాగుంది. సరే, మరి వృషభంలో ఉన్న గురువు రేపు మే 18 నుంచి మిథునంలోకి మారుతున్నాడు. మిథునంలోకి మారినప్పుడు ఆ గురువు జన్మ రవి బుధ శుక్రుల మీద దృష్టి ఏర్పరుస్తున్నాడు. అంటే రాజకీయ పరంగా ఇంకా మంచి పేరు వచ్చే ఛాన్సెస్ ఉంది. సరే, మరి రాహు యొక్క పరిస్థితి ఎట్లా చూద్దాం. మీనంలో ఉన్న రాహు కుంభంలోకి మారుతుంది. కుంభంలో ఆల్రెడీ జన్మరాహు ఉంది, అంటే డబుల్ రాహు ఎఫెక్ట్ అంటాం దీన్ని. డబుల్ రాహు ఎఫెక్ట్ కూడా ఎప్పుడు కూడా ప్రతి ఆస్పెక్ట్కి కూడా మంచి చెడు ఉంటాయి. ఓకే, ప్రతి భావానికి, ప్రతి గ్రహానికి, ప్రతి నక్షత్రానికి మంచి చెడు అన్నిటికీ ఉంటాయి అన్నమాట. ప్రతిదానికి కూడా మంచి చెడు కంపల్సరీ, చెడు లేకుండా ఏముండదు, ప్రతిదానికి ఉంటుంది. అలాగే డబుల్ రాహు ఎఫెక్ట్ అనే ఒక యోగానికి
మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడు పక్క పెడదాం. డబుల్ ఆఫ్ ఎఫెక్ట్ మనం ఇంతకుముందు జాతకాలు అంటే పొలిటీషియన్ జాతకాలు ఎవరితో మాట్లాడాము? చంద్రబాబు నాయుడు గారి జాతకం గురించి మాట్లాడాం. ఆయన జైలు జీవితం గడుపుతున్నప్పుడు ఎప్పుడైతే రాహు యొక్క సంచారం మేషం నుంచి మీనంలోకి మారిందో, అంటే గురువుని వదిలేసి జన్మ రాహు మీదకి రాహు వెళ్ళిందో, అంటే గురువు బంధన విభవం అయిపోయాడు. రాహు మీద రాహు రావడం అనేది డబుల్ ఆఫ్ ఎఫెక్ట్ అనేది శత్రువు నిలబడలేడు అని చెప్తాం. ఓకే, పాజిటివ్ వేలో. అంటే కాబట్టి ఆయన అక్టోబర్ 30న ఈ గోచారం స్టార్ట్ అయితే 31 అక్టోబర్ ఆయన రిలీజ్ అయిపోయాడు చాలా క్లియర్గా. ఓకే, ఎవరైనా వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. ఓకే, మరి రేవంత్ రెడ్డి గారి జాతకంలో కూడా సేమ్ అటువంటి యోగమే. అంటే గోచార గురువు జన్మ గురువుకి రవి బుధులు శుక్రులకి కూడా బలమిస్తున్నాడు. రాహు కూడా ఎక్కడన్నా మనం ప్రాబ్లం చేస్తున్నాడని చూస్తే రాహు కూడా డబుల్ డ్రాప్ ఎఫెక్ట్తో, అంటే ప్రత్యర్థిని అంటే ఆయన ముందు నిలబడలేకుండా చేస్తున్నాడు. అంటే ఒక్కటే మాట చెప్తాను, మే 18 గోచారం మారిన తర్వాత 1.5 ఇయర్ ఈ యొక్క రాహు ఎఫెక్ట్, 1 ఇయర్ గురు ఎఫెక్ట్ చాలా బలంగా ఉంటుంది. కాబట్టి ఈ 1.5 ఇయర్ ఒక విధంగా ఆయన యొక్క ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేదు అని చెప్పచ్చు. మరి గురువు గారు, మనం చూసుకున్నట్టయితే పొలిటీషియన్స్ జాతకాలు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. కొంతమంది వాళ్ళు మంచిగా ఉంది జాతకం అంటారు, కొంతమంది అస్సలు బాగాలేదు, వీళ్ళకి డౌన్ఫాల్ స్టార్ట్ అని చెప్తారు. మరి సినిమా వాళ్ళ జాతకాలు చూసుకుంటే అల్లు అర్జున్ గారి ప్రతి ఒక్కరు ఒకటే చెప్పారు, బాగాలేదు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని. మరి తేడా ఏంటి రెండిట్లకి? అంటే అల్లు అర్జున్ జాతకం చూసేటప్పుడు అందరూ ఒకే విధంగా చూశారు, చాలా బాగుంది. ఓకే, ఇక్కడ చాలా క్లియర్గా అర్థం చేసుకోండి, వ్యూవర్స్ అందరూ చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా శాస్త్రం ఒకటే చెప్పుద్ది. ఓకే, నేను ప్రతి దాంట్లో ప్రతి వీడియోలో నేను ఏ డేటా తీసుకున్నాను, ఏ డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నాను, ఎక్కడ గురువు ఉన్నాడు, ఎక్కడ రాహు ఉన్నాడు అన్నీ చెప్తున్నాను. ఓకే, కొంతమంది చెప్పకుండా ఏదో తూతు మంత్రం చెప్తారు. సరే, అదొక ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏం చెప్పాను నేను, ఒకే ఆస్పెక్ట్తో చూడటం. అంటే పరాశర పద్ధతిలో వేదిక పద్ధతిలో మాత్రమే విశ్లేషణ చేస్తే కాదు. ఓకే, ఎప్పుడైతే మన దగ్గర పొలిటీషియన్స్ జాతకాలు అండ్ సెలబ్రిటీస్ అంటే సినిమా హీరోలు కావచ్చు, ఇంకెవరైనా వాళ్ళవి టైమ్ ఆఫ్ బర్త్ మన దగ్గర పర్ఫెక్ట్గా ఉండనప్పుడు మనం నాడి భృగునంది యొక్క సహాయం తీసుకోవాలి. ఓకే, అంటే జ్యోతిష్ శాస్త్రాన్ని రకరకాలుగా విశ్లేషణ చేస్తాం. ఓకే, ఆ విశ్లేషణలో ఒక పద్ధతి వేదిక్, ఒక పద్ధతి పరాశర, ఒక పద్ధతి కృష్ణమూర్తి పద్ధతి, ఒక పద్ధతి నాడి, ఒక పద్ధతి భృగునంది నాడి, అట్లా రకరకాల పద్ధతి. ఇంకా ఇవి కాక ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, నాకు తెలిసి ఈ 5 పద్ధతులు, నేను ఈ 5 పద్ధతుల్లో విశ్లేషణ చేస్తాను కాబట్టి ఓకే, వాళ్ళు ఏమైనా మిస్ అయి ఉండొచ్చు అని అనుకుంటా. రెండోది ఏంటిది, నా ఇష్టమైన నాయకుడనో లేదా ఇష్టమైన పార్టీ అనో చెప్పడం చాలా పెద్ద ప్రాబ్లం. ఓకే, ఒకటే చాలా క్లియర్గా చెప్తున్నా, నేను నా ఇష్టమైన నాయకుడు, నా ఇష్టమైన నేను చెప్పాలనుకుంటే నేను కేసీఆర్ గెలుస్తాడని చెప్పాలి. చాలా క్లియర్గా చెప్తున్నా, నా ఫేస్బుక్ ప్రొఫైల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే, నా ఇష్టమైన నాయకులు ఎవరు ఉంటారో. ఓకే, ఎప్పుడు కూడా మనం మన ఇష్టాలు ఏవైతే ఉన్నాయో అవి కెమెరా ముందుకి రాక వరకే. వన్స్ మనం కెమెరా ముందుకు వచ్చిన తర్వాత మనకి జాతక చక్రంలో మనకి ఏం కనబడుతుంది, శాస్త్రం ఏం చెప్తుంది అదే ప్రమాణంగా చెప్తే ఓకే, మళ్ళీ మనం ఎన్ని సంవత్సరాలైనా వీడియోలు చేస్తూనే ఉంటాం. ఓకే, ఎవరైతే ఆ విధంగా నేను ఆ పార్టీకి సపోర్ట్గా చెప్పాను, ఆ పార్టీ నాకు ఇష్టం కాబట్టి చెప్పాను అన్నోళ్ళు వాళ్ళ కెమెరా ముందుకు వస్తున్నారా? లేదు కదా, క్షమాపణలు చెప్పుకున్నారు కదా. అదే ప్రాబ్లం. అంతేగాని శాస్త్రం ఎప్పుడు తప్పు చెప్పదమ్మా. ఒకటి అలా చెప్తున్నారు కాబట్టి నేను బయటికి రావాల్సి వచ్చింది. అప్పుడు దాకా నేను ఎప్పుడన్నా జ్యోతిష్ విశ్లేషణ చేశానా? లేదు కదా. ఏదో భగవద్గీత గురించో లేకపోతే ఏదైనా క్షేత్ర మహత్యాల గురించో లేకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ దాని గురించి మాత్రమే మాట్లాడాను నేను. ఎప్పుడైతే ఈ శాస్త్రం తలదించుకునే స్థితికి వస్తుంది అంటే పోను ఇంకా ఈ శాస్త్రం అంటే ఛీ అంటారేమో అనే భయంతో వచ్చి చెప్పడం జరిగింది. అవన్నీ కూడా 100% ఒకంటే 99 కూడా కాదు చెప్పేది. మనం చెప్పింది పొల్లు పోకుండా ఓకే, మనం ఏం చెప్పాము ఇక్కడ చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి అనే సింహం 60% మార్కులతో గెలుస్తుందని చెప్పాము. అదే విధైంది.
చంద్రబాబు నాయుడు గారు నవంబర్ 12లో రిలీజ్ అవుతాడని చెప్పాం, జరిగింది. ఎప్పుడు చెప్పాం? అక్టోబర్ 30, అంటే అక్టోబర్ 28 మనం రికార్డ్ చేసాం, అక్టోబర్ 30న అప్లోడ్ చేసాం. ఓకే, 31న రిలీజ్ అయ్యాడు. ఓకే, ఎంత అద్భుతం చెప్పండి శాస్త్రం. మరి అక్కడ కూటమి విజయం నల్లేరు మీద నడక, ఈజీ విక్టరీ అని చెప్పారు. ఈజీ విక్టరీ అని చెప్పారు. సరే, జూన్లో ఎలక్షన్ జరుగుతుంది కదా, మేలో మరి గోచారం మారింది కదా, చూస్తే ఇంకా ఈజీ విక్టరీ అన్నా. అప్పుడు దాకా ఈజీ విక్టరీ, ఇంకా ఈజీ విక్టరీ అన్నా. మరి ఈజీ విక్టరీ అయింది కదా. అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ఏం చెప్పాను? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఓకే, డిప్యూటీ సీఎం సమానమైన హోదా రాబోతుంది అన్న. వచ్చిందా రాలేదా? వచ్చింది. ఓకే, మనం జాతక విశ్లేషణ చేస్తే, శాస్త్రం చెప్పినట్టుగా చేస్తే ఎవరికైనా ఇలాగే కనపడుద్ది. ఓకే, అల్లు అర్జున్ విషయంలో మాత్రమే అందరూ ఒక రకంగా చెప్పి జ్యోతి మరి రాజకీయ నాయకులు మారిపోదు కదా. ఒకటి డేటా తప్పు తీసుకోవచ్చు, ఒకటి జాతక విశ్లేషణ చేయడం ఏదో ఒక పద్ధతిలో చేయడం వల్ల తప్పు జరగచ్చు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ది నాకు ఇష్టమైన నాయకుడు అనే ఒక పార్షియాలిటీ చూపించడం అనేది చాలా రాంగ్. ఓకే, దానివల్ల ఎంతోమంది ప్రభావితం అవుతారు. కానీ చివరికి తలదించుకునేది మాత్రం జ్యోతిష్యం చెప్పినవాడు, జ్యోతిష్య శాస్త్రం మాత్రమే. మరి రేవంత్ రెడ్డి జాతకం ఎలా ఉంది, అదే విధంగా జాతకాలని ఏ రకంగా చూస్తే మనకు కరెక్ట్ రిజల్ట్ అన్నది వస్తుంది, దీని గురించి మొత్తం చాలా క్లారిటీగా చెప్పినందుకు ధన్యవాదాలు గురువు. నమస్తే. హరి ఓం శివ. చూసారు కదా ఈ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.